పాక్ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. భారత భూభాగంలోకి యుద్ధ విమానాలతో దాడులు చేస్తూ భారత ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఇదే అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. సో రమణ, ప్రస్తుతం ఇటు పాక్ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఎప్పుడైతే భారత్ ఉగ్రవాద సంస్థలే టార్గెట్గా, ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా దాడి చేసిందో, పాక్ మాత్రం లేదు మహిళలు పిల్లల్ని టార్గెట్ చేశారు అని చెప్పి అబద్ధాలు చెప్తూనే ఉంది. విశేషం ఏంటంటే ప్రస్తుతం పాక్ ప్రభుత్వం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి వాళ్ళు చేస్తున్న ఆపరేషన్కి బన్యన్ ఉల్ మర్సూస్ అనే పేరు కూడా పెట్టి ఇంకా మరింతగా ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇస్తోంది. దీనంతా అసలు ఎలా చూడొచ్చు? అంటే యుద్ధం వైపు అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం అంతా కూడా కొంత ప్రశాంతంగానే ఉంది. కానీ సాయంత్రం అయిన వెంటనే ఒక్కసారిగా పాకిస్తాన్ మళ్ళీ తన కవ్వింపు చర్యలు మొదలుపెట్టింది. ముఖ్యంగా మన సంబంధించిన విమానాశ్రయాలు, ఆ తర్వాత సాధారణ పౌరులను టార్గెట్గా చేసుకుని తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడింది. ఆ దాడుల్ని సేమ్ యథావిధిగానే మనం తిప్పికొట్టగలిగాం. కానీ కొంత సాధారణ పౌరులు అయితే చనిపోయారు. అది తీవ్రమైన ఆందోళన వ్యక్తం కలగలిస్తుంది. ఎందుకంటే మనకు పాకిస్తాన్తో భూభాగ సరిహద్దు చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం బారాముల్లా నుంచి ఇటు భుజ్ వరకు అంటే దాదాపు 3000కు పైగా కిలోమీటర్లు మనకి భూభాగ సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు గ్రామాలకు సంబంధించి మాత్రం చాలా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇప్పుడు అంటే తెల్లవారుజామున జరిగినటువంటి దాడిలో రాజౌరిలో 5గురు చనిపోయారు. ఒక ప్రభుత్వ ఉద్యోగితో పాటు 4 సాధారణ పౌరులు చనిపోయారు. ఇంకా ఈ మన అంటే ఏవైతే ప్రార్థనా మందిరాలకు సంబంధించి అంటే దేవాలయాలకు సంబంధించి టార్గెట్గా చేసుకుని ఆ దాడులు కొనసాగిస్తున్నారు. అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టు వారు ఒక ఆపరేషన్ పేరుతో అంటే ఈ మొత్తం దాడుల్ని తమకు సంబంధించి ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్ఫూస్ పేరుతో అంటే మేము ఖచ్చితంగా బలమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ యుద్ధం చేస్తున్నాం అనేటువంటి ఒక అర్థం వచ్చే విధంగా ఈ మొత్తంగా ఈ దాడులు చేసినట్లయితే మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం పాకిస్తానే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి తమకు సంబంధించిన 3 విమానాశ్రయాలపైన భారత్ దాడులు చేసింది, దాన్ని మేము తిప్పికొట్టామనేటువంటి ఒక విషయం చెప్పే ప్రయత్నం చేశారు. అధికారికంగా మన భారత సైన్యం అయితే ఇప్పటికీ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ఉంది. మరి ఆ ప్రెస్ మీట్లో ఆ వివరాలు చెప్తారా చూడాలి. కానీ ఎప్పుడైతే తనకు సంబంధించి తన గగనతలాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా అంటే పూర్తిగా మూసివేయకుండానే కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే సాధారణ సంబంధించిన విమానాల రాకపోకలు కొనసాగితే అంతర్జాతీయ విమానాలు కూడా ఉంటాయి. కాబట్టి అప్పుడు మనం దాడులు చేయడానికి మన వైమానిక ఏదైతే వ్యవస్థ ఉందో ఎయిర్ ఫోర్స్ దాడులు చేయకుండా ఉండేందుకు కొంత ఉపయోగపడుతున్న భావనతోనే పాకిస్తాన్ ప్లాన్ చేస్తూ ముందుకెళ్తుంది. కానీ ప్రస్తుతం 3 విమానాల స్థాయిలను టార్గెట్ చేసుకుని అయితే దాడులు చేసినట్టుగా పాకిస్తానే స్వయంగా చెప్తోంది. ఏదేమైనా ప్రస్తుతం మళ్ళీ మన విమానాశ్రయాన్ని టార్గెట్ చేసుకుని దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్కు సంబంధించి అంటే ఇటు ఉత్తర ఆ తర్వాత పశ్చిమ ఈ ప్రాంతాల్లో పశ్చిమ రాష్ట్రం ఉత్తర భారతదేశం పశ్చిమ భారతదేశంలో మాత్రం పూర్తిగా విమానాశ్రయాలను మూసివేస్తున్నట్టుగా ఈ 15 రోజుల పాటు ఈ వచ్చే 15వ తేదీ వరకు ఈ మొత్తం విమానాశ్రయాలను మూసివేస్తున్నట్టు కూడా ఒక కీలక ప్రకటన అయితే ప్రస్తుతం ఆల్రెడీ మన భారత ప్రభుత్వం చేసింది. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఇంకా తీవ్రమైనటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పాలి. అంటే నిన్న మనం చూసాం డ్రోన్లతో దాడులు చేసే ప్రయత్నం చేసిన తర్వాత కొంత ర్యాకెట్లతో చేసింది. కానీ ఆ తర్వాత క్షిపణులను కూడా ప్రయోగించే ఒక దుస్సాహసానికి అయితే పాకిస్తాన్ ఒడిగడుతుంది. అంటే ఇవన్నీ యుద్ధం వైపు వెళ్తున్నట్టుగానే పరిణామాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. సాధారణ పౌరులు మరణించడం మాత్రం ఖచ్చితంగా ఆందోళన కలుగుతుందని చెప్పాలి. అటు అంతర్జాతీయ వేదికలపై కూడా ఇదే విషయాన్ని భారత్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అటు ఆర్థిక వ్యవస్థ గురించి అయితే మనం పదే నిన్న కూడా చాలా ఏవైతే ప్రపంచానికి సంబంధించిన సంస్థలు చాలా విషయాలు అంటే పాకిస్తాన్కి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో 14 రోజుల పాటు యుద్ధం చేస్తే సరిపడ నిధులు కూడా లేవు. చాలా దుర్భర పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఓవైపు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనికులు కూడా సరైన సమయంలో ఆహారం అందక విలవిల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి అంత ఈజీ అయితే కాదు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ ఒంటెద్దు పోకడతో పోతుంది.